భీష్ముడు చేసిన పని వల్ల అయ్యింది మహాభారతం. ఒకవేళ ఆయన అనుకుంటే ఆపగలుగుతాడు కదా. ఇదైతే నిజమే. ఎందుకంటే భీష్ముడు పెళ్లి చేసుకోను అని ప్రతిజ్ఞ చెయ్యకపోయి ఉంటే అసలు మహాభారతమే అయ్యేది కాదు. సరే, స్టోరీలోకి వెళ్ళిపోదాం. శంతన మహారాజు కొడుకు వెళ్ళిపోయిన బాధలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఆయన బాధను చూడలేక గంగాదేవి దేవవ్రతుణ్ణి సంతాన మహారాజు దగ్గరికి తీసుకొచ్చి వదిలిపెట్టేస్తుంది. కొన్ని రోజుల తర్వాత సంతాన మహారాజు ఒక ఫిషర్మ్యాన్ వాళ్ళ కూతురు సత్యవతిని ప్రేమిస్తాడు. సత్యవతిని వెళ్ళి అడుగుతాడు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. అప్పుడు సత్యవతి ఒప్పుకుంటది. కానీ సత్యవతి వాళ్ళ నాన్న ఒక కండిషన్ పెడతాడు. అదేంటంటే, నా కూతురికి పుట్టిన పిల్లలే నీ రాజ్యానికి రాజు కావాలి అని. అప్పటికే దేవవ్రతుడు రాజు అవ్వడానికి అన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తున్నారు. సో ఏం చేయలేక సంతాన మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది అంతా తెలిసిన దేవవ్రతుడు సత్యవతి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. నాకు అసలు ఈ రాజ్యం మీద ఆశే లేదు, నేను రాజే అవ్వను అని చెప్తాడు. అప్పుడు సత్యవతి వాళ్ళ నాన్న, నువ్వు రాజు అవ్వవు సరే, కానీ నీకు పెళ్ళి అవుతే నీ పిల్లలు ఈ రాజ్యం కోసం ఫైట్ చేయరని గ్యారంటీ ఏముంది అని అడుగుతాడు. అప్పుడు దేవవ్రతుడు పక్కనే ఉన్న గంగా నదిలో నుంచి వాటర్ తీసుకొని, గంగాపుత్రునైన నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను, నాకు పిల్లలు పుట్టరు, ఈ రాజ్యానికి నేను బ్రతికి ఉన్నంతకాలం సేవ చేస్తానే ఉంటా అని చెప్పేసి చాలా పెద్ద ప్రతిజ్ఞ చేస్తాడు. ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేసినందుకే దేవవ్రతునికి భీష్ముడు అని పేరు వచ్చింది.